అసలు నీ జాబ్ రాకపోతే ఏందిరా నీ లైఫ్, అసలు నిన్ను ఎవడన్నా దేక్తాడారా, అసలు నువ్వు చదివి దండగారా, 45 to 50 సబ్జెక్ట్స్, 20 ల్యాబ్స్, వైవాస్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్, ఇవన్నీ క్లియర్ చేసిన వాడివి నీ లైఫ్ని నువ్వు ఎలా చూసుకోవాలో సార్ట్అవుట్ చేసుకోలేవా? అసలు ఈ బీటెక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఈ బీటెక్ అవసరమా? సో ఈ బీటెక్ చేయడం ఓన్లీ జాబ్ కోసమా? ఒకవేళ జాబ్ రాకుంటే సూసైడా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనము అసలు ఈ బీటెక్ ద్వారా మనకి ఏమొస్తుంది, అసలు ఈ బీటెక్ అంటే జాబేనా, అసలు జాబ్ రాకపోతే ఏంది మన పరిస్థితి, అసలు బీటెక్ మనం చేసేది ఓన్లీ జాబ్ కోసమేనా, అసలు బీటెక్ ద్వారా మనం మన లైఫ్ గురించి ఏం నేర్చుకుంటాము, సో ప్రతిదీ వీడియోలో మనం ఎండ్ వరకు డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, చేయాల్సింది ఏం లేదు. సో ఈ వీడియో చాలా అంటే చాలా వాల్యుబుల్, ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చేయాల్సింది ఏం లేదు, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలు, మీకు ఒక థాట్ అనేది వస్తుంది. సో ఏమొచ్చిందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో చేయడానికి నాకు చాలానే టైం పట్టింది, మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేయడానికి 1 minute చాలు, 1 minute ఎందుకు 1 second చాలు. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి అండ్ లైక్ బటన్ కూడా కొట్టేసేయండి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఈ వీడియోని నేను 4 partsగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఈ బీటెక్ చేయడం వల్ల ఏం ఉపయోగం, అండ్ పార్ట్ 2 వచ్చేసి అసలు మనకి బీటెక్ అవసరమా, పార్ట్ 3 వచ్చేసి అసలు జాబ్ రాకుంటే డైరెక్ట్ సూసైడేనా, పార్ట్ 4 వచ్చేసి అసలు జాబ్ అవ్వాలంటే ఏం చేయాలి. సో ఈ 4 parts ఈ వీడియోని మనము డివైడ్ చేసి క్లారిటీగా తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అసలు బీటెక్ వల్ల ఉపయోగం ఏంటి. సింపుల్ వర్డ్స్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంజనీరింగ్ టీచ్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద లైఫ్ బిఫోర్ యూ లీడ్ ద లైఫ్ బై యువర్ ఓన్. అంటే ఈ బీటెక్లో మనము ఈ స్టడీస్, ఈ జాబ్ కాకుండానే మనకు మన లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. బీటెక్ అంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. బీటెక్ అంటే జస్ట్ రావాలి, చదవాలి, జాబ్ కొట్టుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతేనా? డెఫినెట్లీ నాట్. బీటెక్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, బీటెక్ అంటే ఒక ఉపయోగం, బీటెక్ అంటే మనకు మన లైఫ్ని ఎలా టర్న్ చేయాలో, సో ఎలా అవ్వాలో చెప్పేది. అండ్ బీటెక్ ఈజ్ అన్ లైఫ్ టర్నింగ్ పాయింట్. నీకు బీటెక్ ఓన్లీ స్టడీస్ అండ్ జాబ్ నేర్పించదు, బీటెక్ నీకు లైఫ్ నేర్పిస్తుంది. అండ్ బీటెక్ వల్ల నీకు నీ లైఫ్లో ఎన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్స్ వస్తాయో ఈ బీటెక్ లైఫ్లోనే వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వు ఇంటర్ వర్క్ అంటే మనకు గైడెన్స్ ఉంటుంది, లైక్ ఇంటర్ వర్క్ మనకు మమ్మీ డాడీ చెప్తుంటారు, సర్స్ చెప్తుంటారు. సో నువ్వు బీటెక్ వచ్చేసరికి మనకు గైడెన్స్ ఉంటుంది, బట్ నువ్వు గైడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు బీటెక్ వచ్చేసరికి నువ్వేం చేసినా ఎవరు నీకేం అనేటోళ్ళు ఉండరు, బట్ నీ రెస్పాన్సిబిలిటీస్ నీకు చెప్తాయి, లైక్ నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు. అండ్ ఇదే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే బీటెక్ వచ్చినందుకు నీకు ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ గ్రాడ్యుయేట్ అంటే జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతి యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. సో ఇదంతా జరగాలంటే నువ్వు ఈ బీటెక్ చేయాల్సిందే. ఈ బీటెక్ ఎక్స్పీరియన్స్ నీకు లైఫ్ లాంగ్ నీకు తోడు ఉంటుంది. అండ్ ప్రతి అప్స్ అండ్ డౌన్స్లో ఎక్స్పీరియన్స్ నీకు పనికి వస్తుంది. బీటెక్లో మనం చాలానే నేర్చుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్ బ్రేక్ అవుతారు, లవ్ బ్రేక్ అవుతుంది, బట్ ఈ బ్రేక్ అవ్వడం, లవ్ అవ్వడం, ఫ్రెండ్స్ అవ్వడం ఇదంతా కామనే. బట్ దీంతో నువ్వు నీ ఫ్యూచర్ని ఎలా టర్న్ చేసుకుంటావు, సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఫ్యూచర్లో ఈ తప్పులు కాకుండా ఎలా చూసుకుంటావు అనేది పాయింట్. పార్ట్ 2 ఆఫ్ ద వీడియోకి వచ్చేస్తే అసలు బీటెక్ అవసరమా? ఎస్, బీటెక్ 100% అవసరం. ఎందుకంటే ఈ లైఫ్ అనేది ఒక ఒరిజినల్ మ్యాచ్ అయినప్పుడు మన బీటెక్ అనేది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే నువ్వు ఈ ప్రాక్టీస్ టెస్ట్లో ఎన్నైతే నేర్చుకుంటావో, ఎన్ని అయితే హడల్స్ పాస్ చేస్తావో, ఎన్ని అయితే నువ్వు ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకుంటావో, అది నీ ఇంటర్నేషనల్ క్రికెట్లో నీకు హెల్ప్ అవుతుంది. సో అలానే ఈ బీటెక్ లైఫ్లో నువ్వు ఎంత నేర్చుకుంటావో అంత నీ రియల్ లైఫ్లో, లైక్ ఆఫ్టర్ బీటెక్ నీకు ఒక రెస్పాన్సిబిలిటీస్, నీకు ఒక ఫ్యామిలీ, నీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది. ఈ బీటెక్లో నువ్వు ఎన్ని నేర్చుకొని, ఎన్ని తప్పులు చేసి ఎంత నేర్చుకుంటావో అది నువ్వు రియల్ లైఫ్లో అంత రిపీట్ చేయవు. ఒకవేళ నువ్వు ఇక్కడే నేర్చుకోకుండా మళ్ళీ నువ్వు రియల్ లైఫ్లో సేమ్ దానిపైన తప్పులు చేస్తావో అక్కడ నీకు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు బీటెక్లో ఎన్ని తప్పులు చేసినా లైక్ నీకు ఒక తెలియని స్టేజ్లో చేస్తావు. అదే నువ్వు నీ రియల్ లైఫ్లో ఒక సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తప్పులు నువ్వు రిపీట్ చేస్తే, లైక్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా అన్న ఒక ఇన్సెక్యూరిటీ నీకు ఉంటుంది. సో బీటెక్ అనేది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాంటిది నీ ఒరిజినల్ లైఫ్కి ముందు. సో 100% ఇది అవసరమే. అండ్ 100%
ఇది నువ్వు తెలుసుకోవాల్సిందే. సో ఈ బీటెక్లో నువ్వు ఫైనాన్షియల్గా ఎలా ఉండాలో నేర్చుకుంటావు. సో నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో నీకు తెలిసిపోతాయి. అండ్ నీ ఫ్యామిలీని నువ్వు ఎలా లీడ్ చేయాలో నేర్చుకుంటావు. అండ్ ఇది సరిపోదా నువ్వు బీటెక్లో నేర్చుకోవాల్సింది? సరిపోవచ్చు కదా. సో మీరే కమెంట్స్లో చెప్పండి. సో పార్ట్ 3 ఆఫ్ ద వీడియో వచ్చేసరికి బీటెక్లో జాబ్ రాకుంటే లైఫ్ ఎండేనా? బుల్షిట్. అదొక ఇన్సెక్యూరిటీని నీ మైండ్లో ఈ సొసైటీ నేను నింపింది. లైక్ రే, నీకు జాబ్ రాకపోతే నువ్వు బతకలేవురా, నువ్వు జాబ్ రాకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవురా, అసలు నీ జాబ్ రాకపోతే ఏందిరా నీ లైఫ్, అసలు నేను ఎవడన్నా తెస్తాడారా, అసలు నువ్వు చదివి దండగారా. ఎస్, సొసైటీ అంటుంది. అండ్ వాళ్ళ పనే అది అంటూనే ఉంటారు. బట్ వాళ్ళ అనడంతో నువ్వు ఏదో ఫీల్ అయిపోయి నువ్వు అరే అయిపోయిందిరా నా లైఫ్, ఇక్కడికి ఎండ్ నా లైఫ్, నాకు జాబ్ రాలేదు, సో నేను ఈ సొసైటీని ఎందుకు ఫేస్ చేస్తా, సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, అసలు ఇన్ని థాట్స్ నింపుకొని చాలా అంటే చాలా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు జస్ట్ జాబ్ రాలేదని. ఇప్పుడు నువ్వు 45 to 50 సబ్జెక్ట్స్, 20 ల్యాబ్స్, వైవాస్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ ఇవన్నీ క్లియర్ చేసిన వాడివి నీ లైఫ్ని నువ్వు ఎలా చూసుకోవాలో సార్ట్అవుట్ చేసుకోలేవా? జాబ్ రాకపోతే డైరెక్ట్ సూసైడేనా? అసలు సూసైడ్ వదిలేసి వేరే ఆప్షన్ దొరకలేదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ అన్న ఆలోచించేది కదా. అంటే నేను ఎవరికో అని అంటలేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా జరుగుతున్నాయి కాబట్టి చూస్తున్నా, నీకు కూడా చెప్తున్నాను. సో మీకు ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏమన్నా ఉంటే మీరు షేర్ చేసుకోవాలనుకున్న పర్సన్తో షేర్ చేసుకోండి. అది మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో బ్రో, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న స్టెప్ వల్ల మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నీకు తెలియాలి. సో అది ఈ వీడియో నుంచి నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది. సో 100% సూసైడ్ అన్న థాట్ అనేది తీసేయండి. బెంచ్ ఏదైతే అది బ్రో, లైఫ్ అనేది నీ చేతిలో ఉంది, నువ్వు ఎట్లా కావాలంటే ఎట్లా చేసుకోవచ్చు. సూసైడ్ అనేది ఒక పిరికి పంద చేసే పని. 100% నువ్వు మనిషిని కాదని నేను అనుకుంటున్నాను. సో బీ సెక్యూర్ అండ్ బీ సేఫ్ అండి. ఆ జాబ్ రాలేదని ఆ థాట్స్లో వెళ్ళి డిప్రెషన్కి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఏదైతే అది చూసుకుందామన్న థాట్ తోటి ఉండండి. అండ్ ఈ కాన్ఫిడెన్స్ మీకు 100% ఇది కాకపోతే వేరేది రాబాయి. సో ప్రతి మనిషికి ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి, మీరు మీ ఇంట్రెస్ట్ పట్టిన దాంట్లో ట్రై చేయండి. ఒకరికి బిజినెస్ పెట్టుకోవాలనిపిస్తుంది, ఒకడు ఏదో చేయాలనుకుంటాడు, ఒక షార్ట్ ఫిల్మ్ సైట్స్ వెళ్ళాలనుకుంటాడు, ఒక డైరెక్షన్ చేయాలనుకుంటాడు, ఒక ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు. మీ లైఫ్ బ్రో, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? నువ్వు నీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావు, నువ్వు నీ ఫ్యూచర్ని ఎలా చూసుకుంటావు, సొసైటీయా? నువ్వు 100% సక్సెస్ఫుల్ అయి కోట్లు సంపాదించినా కూడా ఏదో ఒక లోపం తీసేదే ఈ సొసైటీ. సో 100% సొసైటీ గురించి అస్సలే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నా నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ కానీ ఎవరితో అన్నా షేర్ చేసుకో. సో నాకు ఇవన్నీ కాదు బ్రో, నాకు ఎవరు షేర్ చేసుకోనికి లేరు అనుకున్నా కూడా 100% నేను ఉంటాను. 100% నాకు మెసేజ్ చేయొచ్చు, ఐ విల్ టాక్ టు యూ. మీకు ఎటువంటి హెల్ప్ అన్నా నా నుంచి అయ్యే హెల్ప్ నేను 100% చేస్తాను. సో ఈ థాట్స్ అనేవి మానేయండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి అసలు జాబ్ రావాలంటే ఏం చేయాలి బ్రో? సింపుల్గా చెప్పాలంటే జాబ్ రావాలంటే నువ్వు ఏదో పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కొందరు అడగచ్చు, నీకు జాబే రాలేదు కదా ఎందుకు ఇంత చెప్తున్నామని. సో జాబ్ రాలేదేమో బ్రో, కానీ అట్లీస్ట్ నేను 3-2లో ఉన్న ఈ 3 ఇయర్స్లో నేను నేర్చుకున్నది నేను మీకు అందరితో షేర్ చేసుకోవాలని చెప్తున్నా. సో నీకు జాబ్ రావాలంటే మనకు ప్రతి ఇయర్లో 2 సెమ్స్ అనుకుంటే 8 సెమ్స్. 8 సెమ్స్లో ప్రతి సెమ్లో ఒక్క స్కిల్ నేర్చుకున్నా కూడా 8 సెమ్లో 8 స్కిల్స్ అవుతాయి. స్కిల్స్ వచ్చేసి మీరు జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్ అని అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ స్కిల్స్ అని అవ్వచ్చు, లీడర్షిప్ స్కిల్స్ అని అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ అని అవ్వచ్చు. ఎటువంటి దాంట్లో అన్నా, ఎటువంటి చిన్న స్కిల్ అన్నా 100% నీకు నీ లైఫ్కి 100% యూజ్ అవుతుంది. సో ఒక దానికి పోయినప్పుడు సో ఈ స్కిల్ ఇక్కడ యూజ్ కాలేదనుకో, ఆ స్కిల్ ఇంకెక్కడన్నా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు నీకు కోడింగ్ స్కిల్ వచ్చు, నీకు అన్నీ వచ్చు, ప్రతి కోడింగ్ లాంగ్వేజ్ వచ్చు, అన్నీ వచ్చు. బట్ ఇవన్నీ ప్రజెంట్ చేసే స్కిల్ కూడా ఉండాలి 100%.
నీకు ఎంత లాంగ్వేజెస్ వచ్చినా ఎన్ని వచ్చినా నువ్వు మాట్లాడే పొజిషన్ నీలో నువ్వు లేకపోతే ఆ ఎదుటి వాడని నిన్ను ఎట్లా నమ్ముతాడు? లైక్ నాకు ఇది వచ్చు అని నువ్వు చెప్పడానికి నీకు అవ్వకపోతే ఎంత స్కిల్ ఉన్నా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ కదా. నువ్వు వాడికి సపోజ్ అయినా ఇంటర్వ్యూవర్ వచ్చాడు, నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు, వాడికి నువ్వు మాట్లాడలేకపోతే నువ్వు ఎంత రిజ్యూమ్లో రాసుకున్నా వాడు ఇది ఫేకే అనుకుంటాడు 100%. ఎందుకంటే నువ్వు చేసిన దానికి నువ్వు ఎక్స్ప్రెస్ చేయకుండా నేను చేసిన అని అనేస్తే 100% నమ్మరు బ్రో. నువ్వు చేసిన దానికి నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, అది ఇంపార్టెంట్. అండ్ 100% అందరు ఇంటర్న్షిప్స్ గురించి కూడా చూస్తారు. ఇంటర్న్షిప్ చేస్తే జాబ్స్ వస్తాయి కరెక్టే, బట్ ఈ 4 ఇయర్స్లో 8 సెమ్స్లో నువ్వు ప్రతి స్కిల్ నేర్చుకొని ప్రతి స్కిల్తో నువ్వు నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దాన్ని చేసుకుంటే 100% యూజ్ అవుతుంది బ్రో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒకవేళ నువ్వు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నావు, ఫుల్ స్టాక్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఏదన్నా వెబ్ డెవలప్మెంట్, ఆ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత దాని బేస్ మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ బిల్డ్ చేయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాగ్స్ వెబ్సైట్స్ కానీ, ఈ-కామర్స్ వెబ్సైట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఏదైతే అది నువ్వు ఎన్ని టైప్స్ చేస్తావో, నువ్వు ఎంత వర్సటైల్ అనేది ఆ ఇంటర్వ్యూవర్కి తెలుస్తుంది. సో అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ 100% బిల్డ్ చేసుకోండి. ఒక్కొక్కడికి ఎలా కమ్యూనికేట్ చేస్తే ఎలా అర్థమవుతుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ కానీ. ఇప్పుడు నేను సపోజ్ మీరు కోడింగ్ సైడ్స్ అన్న వెళ్ళొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అన్న వెళ్ళొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ అన్న వెళ్ళొచ్చు. దేనికి కూడా నీకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్, బేసిక్ స్కిల్. సో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావో, ఎలా డౌన్ టు ఎర్త్ ఉంటున్నావో, ఎలా నువ్వు ఒక పర్సన్కి నీ మాటలతోటి లైక్ అరే ఒక 5 minutes మాట్లాడితే నీ గురించి తెలిసిపోయేలాగా చేస్తున్నావు, అది 100% ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ 100% బిల్డ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. సో దట్స్ ఇట్. ఈ 4 parts మీకు అందరికీ అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. సో పార్ట్స్గా డివైడ్ చేయడం అంటే జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు సపరేట్గా ఎలా ఈ బీటెక్ యూజ్ అవుతుంది, ఈ బీటెక్ 4 years ఇంజనీరింగ్ లైఫ్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పడానికే ఇది వీడియో చేస్తున్నాను. సో బ్రో ఎక్స్పీరియన్స్ అయినా జస్ట్ చదువుకోకుండా నార్మల్ ఎక్స్పీరియన్స్ తీసేసుకుంటేనే అయిపోతుందా అన్న థాట్లో మీరు అనుకోకండి. నేను అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, అపార్ట్ ఫ్రమ్ జాబ్, నీకు ఈ బీటెక్ ఏం నేర్పిస్తుంది అన్న దాని మీద ఈ వీడియో నేను చేశాను. సో దీంట్లో నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉన్నా నా కామెంట్స్లో చెప్పండి. 100% అవి నేను తీసుకొని ఇంకొక వీడియోస్లో చేయకుండా చూసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు ఇక్కడ వరకు చూస్తున్నాను నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ దట్స్ ఇట్. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.